మీ దగ్గర గుర్తించబడిన శామ్, మ్యామ్ అండర్ వెయిట్ పిల్లల్లో ఎవరికి శామ్ పిల్లలకి కానీ మ్యామ్ పిల్లలకి కానీ వైద్యపరంగా ఒక పోషణ లోపమే కాదు, వీళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఉన్నాయనేది మీరు గుర్తించగలగడం చాలా ప్రధానమైన అంశం. ఒక 10-15 నిమిషాలు మనం ఈ కార్యక్రమంలో ఉండే ప్రధానమైన అంశాలను మనము మరొకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనము ఈ కార్యక్రమంలో మనం అనుకున్న విషయం ఏంటంటే, మనము గుర్తించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎక్కడైతే మనం ఒక పిల్లల ఎత్తులు బరువులు తీస్తున్నామో, ప్రతి నెల మనము అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఈ ప్రక్రియ మనం చేస్తూనే ఉన్నాం. అయినా కూడా మనం దీని మీద ఇన్నిసార్లు ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సిన ఆవశ్యకత ఉందంటే, ఇంకా మనం ఎక్కడో ఒక సెంటీమీటర్ గ్యాప్ వేయటము, లేదా ఒక 100 గ్రాములు అటు ఇటు వేయటము, దీని మీద కూడా మనం ప్రతిసారి మీటింగుల్లో మనం ప్రస్తావిస్తున్నాం ఏంటంటే, మీరు వాస్తవమైన బరువులు, వాస్తవమైన ఎత్తులు పిల్లలవి రిపోర్ట్ చేయడానికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు అప్లికేషన్లో వేసేటప్పుడు, పిల్లల బరువులు తీసేటప్పుడు, పిల్లల బరువుల్ని రిపోర్ట్ చేసేటప్పుడు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా రిపోర్ట్ చేస్తే, మీరు అంగన్వాడీ కేంద్రాల్లో ఎక్కువ మందిని మాల్నరిష్గా గుర్తించినంత మాత్రాన అది రిమార్క్ కాదు. దయచేసి అందరూ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతమందిని రిపోర్ట్ చేస్తారో అంతమందిని మనము ఈ సిస్టమాటిక్ ప్రక్రియ ద్వారా నయం చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది